వచ్చిన ప్రతి ఒక్కరూ తలలోంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నారు. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజా, రాజాతి రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రేయక దేవ, ఆది సంభూతుడ, ద్వితీయ సత్యదేవుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్గుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువజామున నీ పాదముల చెంత చేరి తండ్రి అని నేను స్తుతించుటకు నీవు మాకు ఇచ్చిన చక్కని సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఎందరైతే వాక్యం వినుటకు ఆసక్తి కలిగి ఉన్నారో వారందరూ నువ్వు దర్శించమని అడుగుచున్నాను. ఈ దినాన సూటిగాను తేటగాను లేఖనముల ద్వారా వారితో మాట్లాడమని అడుగుచున్నాను. నేను మాట్లాడితే వ్యర్థము నాయన, నీవు వారితో మాట్లాడితేనే ఆ వాక్యము వారి హృదయాంతరంగంలో ఫలించేటువంటిది అయి ఉన్నదని విశ్వసించి నమ్మకం ఉంచి ఆది నుంచి అంతం వరకు నీ నామమే ఇక్కడ మహిమపరచబడినట్లు కనపరచబడినట్లు నీ కృప చూపించమని అడుగుచు రాజు మరి రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పనబోయేటువంటి అంశము పనివాడు జీతానికి పాత్రుడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము ఆలోచించబోయే మాట చాలా చిన్నదే అవ్వచ్చు, కానీ దాని వెనుక ఉన్న సత్యము చాలా గొప్పది. ఈ మాట మానవుని పనికి సంబంధించినది కాదు. దేవుని రాజ్యములో మనం చేస్తున్న సేవను మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు చేయించున్న పనికి మనుషులు నీకు జీతం ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు చేయించున్న సేవకు, నువ్వు చేయించున్న దేవుని పనికి దేవుడు తగిన ఫలాన్ని నీకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. రండి దేవుని వాక్యమును చూద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము ఏమని తెలియజేయుచున్నది? పనివాడు జీతమునకు పాత్రుడు. ఈ దినాన నీవు చేయుచున్న పని ఏదైనాను దానిలో నమ్మకముగా ఉండేటువంటి వ్యక్తివై నీవు ఉండాలి. ప్రభువు శిష్యులను గ్రామ గ్రామములకు స్వార్థను ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు, దెయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చి వారిని పంపుచూ ఉన్నప్పుడు చెప్పుచూ ఉన్నటువంటి మాట, మీరు ఏ గృహములోనైతే ప్రవేశిస్తారో మీరు అక్కడ నుండి వెళ్ళేంత వరకు ఆ గృహములోనే ఉండుడి. మీ పనికి తగిన జీతము మీరు పొందుదురు అని దేవుని వాక్యం ద్వారా ఈ దినాన మనతో మాట్లాడుచున్నటువంటి వాడై ఉన్నాడు. మనము చూడటానికి మాత్రమే కాదు, వినటానికి మాత్రమే కాదు, ప్రార్థించటానికి మాత్రమే కాదు, కానీ పని చేయటానికి కూడా దేవుడు ఈ దినాన నిన్ను నన్ను ఏర్పరచుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఒకసారి ఆలోచించు. ఈ దినాన నువ్వు బ్రతికి ఉన్నావని అంటే అది దేవుని పని చేయటానికి మాత్రమే. రండి, ఈరోజు నువ్వు చేయించున్న ప్రతి పనికి దేవుని యొద్ద ప్రతిఫలం అనేది ఉన్నది. రండి దేవుని వాక్యము చూద్దాము. 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 58వ వచనం చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఇక్కడ తెలియచేయచ్చు ఉన్నది. నా ప్రియ సహోదరులారా, మీరు ప్రభువునందు పడిన ప్రయాసము వ్యర్థము కాదు. నువ్వు ఈ దినాన ఎప్పటి నుంచో చేస్తున్నాను, ఎంతకాలము నుంచో నేను ఈ పనిని జరిగించు ఉన్నాను, సేవలో నిలిచి ఉన్నాను, ఇంకను అభివృద్ధి పరచబడట్లేదు అని నీవు అనుకోవచ్చేమో, కానీ నువ్వు పడిన ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. నీ సేవ అభివృద్ధి చెందటానికి, నీ పని అభివృద్ధి చెందటానికి దేవుడు ఒకానొక సమయమును నియమించినటువంటి వాడై ఉన్నాడు. అప్పటి వరకు నీవు సహనముతోనూ ఓర్పుతోనూ
దేవుని పనిని సేవను జరిగించేటువంటి వాడవై ఉండాలి. ఎందుకంటే నీవు చేయించిన పనిని సమస్తమును ఎవరు చూచున్నారు? దేవుడు చూచున్నటువంటి వాడు. ఇది నాన్న నీవు మనుషుల దృష్టిలో పడాలని, మనుషుల మెప్పును పొందుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఆ ప్రతి తలంపును నీ హృదయంలో నుండి కొట్టివేసి, నేను చేయించిన పని మనుషుల మెప్పు కోసము కాదు, నా దేవుని కొరకే అని నీవు ఇది నాన్న అనుకొనగలిగినప్పుడు నీ సేవ అంతకంతకు అభివృద్ధి చెందుద్ది, అంతకంతకు ఆశీర్వదింపబడేటువంటిదిగా ఉంటది. హల్లెలూయా. అయితే నువ్వు చేయించున్న పనికి అలసిపోకు. రండి ఇది నాన్న మరొక వాక్యమును చూద్దాము. గలతీయులకు 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మనము మేలు చేయటందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము తెలియజేయచ్చు అన్నది. నువ్వు చేయించున్నటువంటి పనికి నువ్వు అలసిపోయేటువంటి వ్యక్తివై ఉండక, నీవు ఉత్సాహముతో రెట్టింపు దేవుని బలమును పొందుకొని సేవను చేసేటువంటి వాడవై ఉండాలి. దేవుని పనిని జరిగించేటువంటి వాడవై ఉండాలి. ఎందుకంటే ఇది నాన్న నీవు చేయించిన సేవకు జీతము ఎవరి యొద్దనున్నది? దేవుని యొద్ద నున్నది. ఆయనే నీకు ప్రతిఫలము దయచేసేటువంటి వాడు. రండి ఇది నాన్న మన ఒక వాక్యమును మనము చూద్దాము. ఫిబ్రిలకు 6వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము తెలియజేయచ్చు అన్నది. నువ్వు ఇతరుల పట్ల చూపినటువంటి ప్రేమను, వారి ఎదుట నీవు ప్రవర్తించిన నీ ప్రవర్తనను, వారికి నీవు చేసిన మర్యాదను దేవుడు మరిచిపోయేటువంటి వాడు కాదు. వినాన మేలులు పొందుకొనిన తర్వాత మానవుడు మర్చిపోయి ఉండవచ్చేమో, కానీ దేవుడు ఎప్పటికీ మరిచిపోడు. నీవు చేయించిన పనికి ఆయన యొద్ద తగిన ఫలము ఉన్నది. హల్లెలూయా. రండి మరొక వాక్యము ద్వారా మనము తెలుసుకుందాము. కొలసీలకు 3వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యము తెలియజేయుచున్నది. మీరు ఏమి చేసినాను ప్రభువు వలన స్వాస్యము ప్రతిఫలముగా పొందుదమని ఎరిగి మీరేమి చేసినాను అది మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువునకే చేసినట్లు మీరు ఆలోచించేటువంటి వారై ఉండాలి, తలంచేటువంటి వారై ఉండాలి. ఇది నాన్న మనం అనుకోవచ్చు, ఒక పేదవాడికి కొంత సహాయం చేస్తే ఆ వ్యక్తి బాగుపడతాడేమో అని మనం అనుకోవచ్చు, కానీ ప్రభువు దానిని అలాగే ఎంచేటువంటి వ్యక్తిగా ఉండడు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేయుచున్నది. నీ యొద్ద 2 కాసులు ఉన్నాయట్లా లేని వానికి 1 ఇమ్ము, నీ యొద్ద 2 బట్టలు ఉన్నాయట్లా లేని వానికి 1 ఇమ్ము. విధాన మనము ప్రతి ఒక్కరము సమానులముగానే భావించుకునేటువంటి వారమై ఉండాలి, కానీ మరి ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించేటువంటి వారమై ఉండకూడదు. అందుకని ఇక్కడ మీరు మనుషులకు ఏది చేసినానో అది మనుషులకు చేసినట్లు కాకుండా ప్రభువునకే మీరు ఆ పనిని చేసిరని ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించేటువంటి వారై ఎందురుగాక. హల్లెలూయా. చివరిగా దేవుని సంగమా ఒకసారి ఆలోచించు. సువార్త వినడం మాత్రమే కాదు, కానీ ఈ దినాన నీవు సువార్త చెప్పేటువంటి వ్యక్తివై ఉండాలి. ఈరోజు దేవుడు నీకు ఒక పని అప్పచెప్పి ఉన్నాడని దానిని గ్రహించు. దేవుని రాజ్యములో
ఆయన నిన్ను ఒక పనికొచ్చే పాత్రగా వాడుకొనబోవచ్చు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. నీకు తెలియదేమో కానీ నీవు చేయించిన ప్రార్థన ద్వారా ఎవరో ఒకరు బలపరచబడవచ్చు, నీ ద్వారా ఎవరో ఒకరు రక్షింపబడవచ్చు. ఈ దినాన నీ స్థానమును ఎవరు కూడా భర్తీ చేయలేరు, నీవు మాత్రమే దానిని భర్తీ చేయగలిగేటువంటి వాడవై ఉన్నావు. కాబట్టి ఈ దినాన దేవునితో ఇలాగ చెప్పు, ప్రభువా నన్ను నీ పనివారిగా వాడుకో అయ్యా. నువ్వు అలసిపోనివ్వక నేను నమ్మకముగా పనిచేసేటువంటి వానిగా నన్ను నీవు బలపరుచు నాయనా అని ఈ దినాన నువ్వు ప్రభువుతో చెప్పగలిగితే ఎంత మంచిది. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.